హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. 12వ తరగతితో చదువు ఆపేసిన వాడు పట్టభద్రుల పరీక్షకి పేపర్ సెట్టర్. కటిక పేదరికం వ్యక్తిలోని సృజనాత్మకతను ఏమీ చేయలేదు అన్నదానికి నిదర్శనం అతను. కథలు చెప్పడంలో గొప్పవాడని విశ్వకవి రవీంద్రచే ప్రశంసింపబడినవాడు. గొప్ప నవలా రచయితని ఫ్రెంచ్ రచయిత రోమా రోలాచే కీర్తింపబడినవాడు. పేరులోనే వెన్నెలు కలిగి శరత్చంద్రికలను జనాలపై కురిపించిన ప్రముఖ నవలా రచయిత శరశ్చంద్ర చట్టోపాధ్యాయ నాటి బెంగాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. శరశ్చంద్ర 1876 సెప్టెంబర్ 15వ తేదీన కలకత్తాకి 50 కిలోమీటర్ల దూరంలోనున్న దేవనందపూర్ అనే చిన్న గ్రామంలో మాటీలాల్ చట్టోపాధ్యాయ భువనమోహినీదేవి దంపతులకు జన్మించాడు. వీరి 7 సంతానంలో ఇతను రెండోవాడు. చిన్నతనం నుండి పేదరికం వల్ల కుటుంబం అంతా భాగల్పూర్లో అమ్మమ్మ గారింట ఉండేవారు. తండ్రి గొప్ప పండితుడు, కథలు, నవలలు, నాటకాలు రాసేవాడు, కానీ పూర్తి చేసేవాడు కాదట. అవన్నీ పోయాయని శరశ్చంద్ర ఒకసారి ప్రస్తావించాడు. భాగల్పూర్లోని పాఠశాలలో ఇతని చురుకైన బుద్ధి, ధైర్య సాహసాలు, ఇంగ్లీషు ఇతర పాఠ్యాంశాల్లో ప్రతిభ కనపరచడం ముందు తరగతికి ప్రమోషన్ పొందేలా చేసింది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల 1 సంవత్సరం పాటు పాఠశాలకు వెళ్ళలేదు. అప్పుడే కథలు రాయడం మొదలుపెట్టాడు. 1894లో ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై తేజనారాయణ జూబ్లీ కళాశాలలో చేరాడు. ఇంగ్లీష్ భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి వల్ల ఆ భాషలో వచ్చిన ప్రముఖ రచనలు చదివాడు. అక్కడే చిల్డ్రన్స్ లిటరరీ సొసైటీ నెలకొల్పి ఒక పత్రికను కూడా ప్రచురించాడు. 2 ఏళ్ల తర్వాత పరీక్ష ఫీజు కట్టలేకపోవడంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. స్నేహితులతో ఆటపాటలు, నాటకాలు వేయడంతో కాలం గడిపేవాడు. అప్పుడే బడదీది, చంద్రనాథ్, దేవదాస్ వంటి ప్రముఖ రచనలు చేశాడు. తర్వాత కొంతకాలం రాయడం మానేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న శరశ్చంద్రకి తండ్రి వైఖరి నచ్చకపోవడంతో ఇల్లు వదిలిపెట్టి సన్యాసిలా విభిన్న ప్రదేశాలు తిరుగుతూ ఉండేవాడు. తండ్రి మరణ వార్త విని ఇంటికి తిరిగి వచ్చిన శరశ్చంద్ర చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో తన సైకిల్ అమ్మగా వచ్చిన డబ్బుతో తండ్రికి అంత్యక్రియలు చేశాడు. తన అదృష్టం పరీక్షించుకునేందుకు కలకత్తా చేరి కొంతకాలం అనువాదకుడుగా పనిచేశాడు. 1903లో బర్మా వెళ్ళాడు. వెళ్లే ముందే మందిర్ అనే కథని వేరే వారి పేరుతో కథల పోటీకి పంపిస్తే ప్రథమ బహుమతి పొందింది. ఇదే శరశ్చంద్ర తొలి ముద్రింపబడిన రచన. 13 సంవత్సరాల బర్మాలో రకరకాల ఉద్యోగాలు చేశాడు. అక్కడ ఉన్నప్పుడే వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఎన్నో చదివాడు. పూర్వార్ధంలోని తన స్నేహితుల ప్రోద్బలంతో వారు నెలకొల్పిన జమున అనే పత్రికకి చిన్న కథ పంపాడు. అది చాలా ప్రజాదరణ పొందడంతో శరశ్చంద్ర రాత్రికి రాత్రే గొప్ప కవిగా ఖ్యాతి పొందాడు. 1906లో రంగూన్లో ఉన్నప్పుడు మద్యపానదాసుడికిచ్చి వివాహం చేస్తున్నారు. తనను రక్షించమని కోరిన శాంతి చక్రవర్తిని వివాహం చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు 2 ఏళ్లకి భార్య, ఏడాది పిల్లవాడు ప్లేగు వ్యాధితో మరణించారు. తర్వాత కొంతకాలానికి 14 సంవత్సరాల వితంతు మోక్షదాన వివాహం చేసుకుని ఆవిడికి హిరణ్మయి అని పేరు పెట్టి చదవడం రాయడం నేర్పించాడు. వీరికి సంతానం కలగలేదు. 1916లో ఆరోగ్యం సరిగా లేక బర్మాలో ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా చేరాడు. అక్కడి నుండి పూర్తి స్థాయిలో రచనలు చేయసాగాడు. ఆనాటి పత్రికల్లో ఈయన రాసిన కథలు, నవలలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు బాగా అమ్ముడుపోవడంతో రచనల ద్వారా వచ్చిన ధనం పేదరికం నుండి బయటపడేలా చేసింది. 1918లో ఈయన రాసిన విరాజ్ బహు నవల నాటకంగా ప్రదర్శింపబడింది. 1919లో చంద్రశేఖర్ పాఠక్ విరాజ్ బహుని హిందీలోకి అనువదించాడు. అప్పటి నుండి శరశ్చంద్ర వెనుదిరిగి చూడలేదు. ఈయన రచనలు మరాఠీ, గుజరాతీ, హిందీ, తెలుగు మొదలైన భాషల్లోకి అనువదింపబడ్డాయి. 1922లో శ్రీకాంత ఇంగ్లీష్ అనువాదాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ముద్రించింది. శరశ్చంద్ర సాహిత్య రంగంలో చేసిన అవిరళ కృషికి గుర్తింపుగా ఆయన రచనలు పాఠశాల, కళాశాలల్లో పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టబడ్డాయి. 1923లో కలకత్తా విశ్వవిద్యాలయం ప్రముఖ జగత్తారిణి బంగారు పతకాన్ని బహుకరించింది. విశ్వవిద్యాలయ బిఏ పరీక్షకి ఈయన పేపర్ సెట్టర్గా నియమించబడ్డాడు. 1936లో ఢాకా విశ్వవిద్యాలయం
గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఐరోపా సందర్శించాలనుకున్న శరశ్చంద్ర ఆరోగ్యం సహకరించకపోవడంతో వెళ్ళలేకపోయాడు. 1938 జనవరి 16న కలకత్తాలో ఈయన మరణించాడు. అప్పట్లో ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడు, బహుభాషా కోవిదుడు అయిన జేమ్స్ డ్రమ్మండ్ ఆండర్సన్ శరశ్చంద్రకి అభిమాని. ఈయన 1918 జూలై 11న వెలువడిన టైమ్స్ లిటరరీ సప్లిమెంట్లో ఏ న్యూ బెంగాలీ రైటర్ అనే వ్యాసంలో శరత్ సాహిత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు. భారతదేశం అంతటా శరత్ సాహిత్యం ప్రజాదరణ పొందిందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన నవలలు, కథలు ఎన్నో సినిమాలుగా వచ్చాయి. దేవదాస్ సినిమా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ప్రదర్శింపబడింది. అస్సామీ, బెంగాలీ, హిందీ, మలయాళం, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ సినిమా వచ్చిందంటే ఎంతగా ప్రసిద్ధికెక్కిందో అర్థమవుతుంది. తెలుగు సినిమాలు వాగ్దానం, తోటికోడళ్ళు, బాటసారి, శరత్ నవలల ఆధారంగా వచ్చినవే. శరశ్చంద్ర రచనల్లో సమాజంలో స్త్రీల దయనీయ స్థితి, దిగువ మధ్యతరగతి జీవనాన్ని ఎక్కువ వర్ణించేవాడు. ఆనాటి ఉమ్మడి కుటుంబాల్లోని ప్రేమ, వాత్సల్యం, ద్వేషం, ఈర్ష్య మొదలైన భావాలు, జమీందారీ సాంప్రదాయాలు, పద్ధతులు, వితంతువుల దుస్థితి, పాశ్చాత్య వ్యామోహం వల్ల కలిగిన పరిణామాలు, ఇలా ఎన్నో అంశాలని శరశ్చంద్ర ప్రస్తావించాడు. బడదీదిలో మాధవి, సురేంద్ర, దేవదాసులో దేవదా, పార్వతి, చంద్రముఖి, చరిత్రహీన్లో సావిత్రి, కిరణ్మయి, సుర్బల, సరోజిని వంటి పాత్రలు ఆనాటి పరిస్థితులు, సంఘర్షణలకి ప్రతీకలుగా కనబడతారు. శరత్ని, ఆయన సాహిత్యానంతటినీ వివరించడం సాధ్యం కాదు. కనుకనే సంక్షిప్తంగా ఆయన జీవనం, రచనలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.